కుంభరాశి వారికి చాలా మంచి కాలం ప్రారంభం కాబోతుంది. ఈ క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేస్తున్న కార్యక్రమంలో విశేషమైనటువంటిది రెండవ స్థానంలో అక్కడ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, చక్షుకారకుడు రాహు భగవానుడు రెండో స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు మౌన్, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్త, గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గుర్తుపెట్టుకోగలాలి. కారణం ఏమిటంటే ఇన్ని రకాల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన, మంత్రలేఖనము, ఆహార నియమాలు, వస్త్ర నియమాలు, ఆసనాలు ఏం వేసుకోవాలి, గ్రహాలు ఎలా యోగించాలి, కష్టాలు ఎలా ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా అర్ధాతమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి కాల సమయంలో గత 6 నెలల నుంచి బాగా మానసిక ఒత్తిడికి సందిగ్ధతకు గురవుతున్నారు. కానీ అలాంటి సందిగ్ధతను వదిలేసేయండి. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, భగవంతుడి యొక్క సేవలో గడిపి అన్నింటా విజయం కుంభరాశి వారు సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్ ఉద్యోగస్తులు, నీటి వ్యాపారస్తులు, ఉత్పత్తులు, అలాగే విశేషమైనటువంటి రియల్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, విశేషమైనటువంటి ఐరన్ బిజినెస్ చేసేది, సిమెంట్ బిజినెస్, బ్రిక్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణకం చేసేంత వారికి కూడా ఇక పట్టుదల అవసరం. ఇక 2.5 సంవత్సరం కూడా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతన ఉండండి. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ దేవతల యొక్క స్మరణ చేయండి. ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కుంభరాశి వారు సొంతం చేసుకోండి.